హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్కి ఇంకా నెల రోజులు టైం ఉందనగానే ఇప్పటి నుంచే ఈ సినిమా రైట్స్ విషయంలో ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అంటే భారీ ధరకే వీటిని కొనుక్కుంటున్నారు, పోటీ పడుతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి రైట్స్కి సంబంధించి ధరలు ఎలా ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు. మరి ఆ స్థాయిలో మరి రాబడుతుందా ఓజీ సినిమా? ఎందుకంటే హరిహర వీరమల్లు ఎఫెక్ట్ మనం చూసాము, అది కాస్త అటు ఇటుగా అయిపోవడం, మరి దాని ఎఫెక్ట్ ఓజీ సినిమా మీద పడకపోవడం కూడా చూస్తున్నాం. మరి ఎలా ఉండబోతుంది ఆ ఓజీ సినిమాకి సంబంధించి బిజినెస్ అంతా కూడా, మరి ఏ స్థాయిలో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద, ఎంటైర్గా ఈ సినిమా గురించి డిస్కస్ చేద్దాం. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సో ఓజీ సినిమా, సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చిన ఆ ఫంక్షన్లలో కూడా ఓజీ ఓజీ అని అరవడం చూసాము. ఆయన పొలిటికల్ మీటింగ్లలో కూడా ఓజీ ఓజీ అని అరవడమే చూసాము. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద ఉన్నాయి. సో ఈ సినిమా బిజినెస్ కూడా అలాగే జరుగుతుందని, రైట్స్ కోసం పోటీ పడుతున్నారని చెప్పేసి, భారీ ధరలు పలుకుతున్నారని చెప్పేసి వస్తున్నాయి. ఎలా ఉన్నాయి సార్ ఇది సినిమాకి సంబంధించిన బిజినెస్? అదే నువ్వు అన్నట్టు జనరల్గా ఏదైనా ఒక హీరో యాక్ట్ చేసినటువంటి సినిమా ఫ్లాప్ అయితే దాని తర్వాత వచ్చిన సినిమా మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, బిజినెస్ పరంగా కానీ అన్ని రకాలుగా. కానీ ఇది రివర్స్లో ఈ హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసింది కాబట్టి డెఫినెట్గా ఓజీ ఒక రేంజ్లో అలరిస్తుంది అనే ఒక పాజిటివ్ ఇది ఉండడం అనేది, ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అనేటువంటి విషయం. ఏంటంటే మన డైరెక్టర్ సుజిత్ రన్ రాజా రన్తో అతను ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ సినిమానే అప్పుడు చిన్న వయసులోనే చాలా పెద్ద హిట్ కొట్టాడు. తర్వాత సాహో సినిమా విషయానికి వచ్చేసరికి బాహుబలి తర్వాత ప్రభాస్ని హ్యాండిల్ చేయడంలో కొంత తడబడడం వల్ల ఆ సినిమా సోసో అనిపించుకుంది. అంటే అప్పటికి నార్త్ ఇండియాలో అది మంచి హిట్. సో దాని తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అలాగే RRR తర్వాత డివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావడం, ఇలాగ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. నైజాంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు దాదాపు 50 కోట్లకి దీని రైట్స్ తీసుకున్నాడని మనకి తెలుస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా భారీ మొత్తంలో దీనికి రైట్స్కి పలికే అని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు దీనికి క్రేజ్, హరిహర వీరమల్లు ఇంపాక్ట్ అనేది కొంచెం కూడా లేకుండా దీనికి ఉండడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క స్టార్డమ్కి ఒక స్టామినాగా మనం చెప్పచ్చు. సో మరి అంటే హరిహర వీరమల్లు సినిమా కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం, బాక్స్ ఆఫీస్ వద్ద కొద్దిగా ఫెయిల్యూర్ కావడం చూసాము. అవును. సో ఈ సినిమా ఫెయిల్ అవ్వదు అని చెప్పేసి ఈ సినిమా మీద బిజినెస్ ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు దాని తర్వాత సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. మరి ఈ సినిమా మీద ఇంపాక్ట్ లేకపోవడం ఎందుకు సార్? ఎందుకంటే ఈ సినిమా గురించి ముందు నుంచి కూడా నువ్వు చెప్పావు, పొలిటికల్ మీటింగ్స్లో కూడా ఓజీ సినిమా గురించి, హరిహర వీరమల్లు ఫంక్షన్లో కూడా ఓజీ నినాదాలు వినిపించారు, నువ్వే చెప్పావు కదా. దీనికి ముందు నుంచి కూడా ఎంత ఒక పాజిటివ్ ఇది ఉంది. ఆయన రాజకీయ కారణాల వల్ల టైం కేటాయించకపోవడం వల్ల ఇది డిలే అయ్యింది, లేకపోతే ఎప్పుడూ రావాల్సిన సినిమా ఇది. అలాగే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నటువంటి తమన్ ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో చాలా పాజిటివ్గా చెప్తున్నాడు. ఇది ఒక రేంజ్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక పండగలాగా ఉండే సినిమా అని ఆయన చెప్తున్నాడు. సో దానివల్ల ఇప్పుడు అలాగే అంటే కేవలం వాళ్ళు చెప్పడం అనే కాదు, ఇప్పుడు ఏదైతే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కూడా ఆ బడ్జెట్ని ఇంకా పెంచేలాగా ఉండడం మనం చూస్తున్నాం కదా. సాంగ్ కానీ, గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. అందువల్ల ఈ రోజున ఓవర్సీస్లో బుకింగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది డెఫినెట్గా ఏదైతే హరిహర వీరమల్లు సినిమాతో కలిగిన డిసప్పాయింట్మెంట్ని ఇది మటుమాయం చేసేలాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఇప్పుడు దీనికి జరుగుతున్నటువంటి బిజినెస్సే దానికి తార్కాణం. ఏదంటే నైజాంలో ఒక 50 కోట్లకి సేల్ అవ్వడం, ఉత్తరాంధ్రలో ఇలాగ అన్ని ఏరియాల్లో ప్రతి ఏరియా నుంచి కూడా 4-5 బయ్యర్లు పోటీ పడుతున్నారు దీని హక్కులు దక్కించుకోవడం కోసం అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా నెల రోజులు విడుదల టైం ఉంది కాబట్టి ఇంకా దానికి సంబంధించి ఇంకా చాలా జరుగుతాయి కదా. రిలీజ్ ఈవెంట్ అని, ట్రైలర్ అని, అదని ఇదని చాలా ఉంటాయి. ఇంకో కొత్తది ఏంటంటే ఇప్పుడు చాలా సినిమాల తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం కొంత టైం కేటాయించడం మన హరిహర వీరమల్లు సినిమా విషయంలో చూసాం. దాదాపుగా ఆయన ఒక 4-5 రోజులు పూర్తిగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి విజయవాడలో కూడా మీడియాతో మాట్లాడి స్పెషల్గా ఆ సినిమాని ఆయన ప్రమోట్ చేశాడు. డెఫినెట్గా దాన్ని ఈ సినిమా కూడా ఆయన
ఏదైతే రాజకీయాలను బిజీగా ఉన్న ఆ బిజీ షెడ్యూల్కి కొంత విరామం తీసుకొని ఒక వారం రోజులు 10 రోజులు విరామం తీసుకొని దీనికి కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు అంచనాలను మించి కొంటున్నారో వాటిని రాబడుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరిగ్గా ఈ సినిమా బిజినెస్ గురించి కాకుండా సినిమా గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ సినిమా గురించి కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవడం అని చూస్తున్నాం. అంటే షూటింగ్ పూర్తి అవ్వలేదని, ఒకటి ఈ సినీ కార్మికుల సమ్మె వల్ల షూటింగ్ ఆగిపోయి ఇబ్బందులు పడుతుందని, పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అంటే అఖండ ఓజీ ఈ రెంట్లలో ఏది పోస్ట్పోన్ కావాలి అన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఓజీని వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని కొందరు, లేదు అఖండ వెళ్ళిపోయిందని కొందరు, ఇలా సర్క్యులేషన్స్ అవుతున్నాయి. మీరేం చెప్తారు సినిమా? అంటే ముందు అఖండ వర్సెస్ ఓజీ తీసుకుంటే డెఫినెట్గా ఇంకా అఖండ సెప్టెంబర్ 25కి ఉండదని మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ప్రమోషన్సే ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు. ప్లస్ బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఇప్పుడు మనం చూసాం. మొన్న బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరు కూటమికి సంబంధించినటువంటి దీంట్లోనే ఉన్నారు, కూటమిలోనే ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ 2 సినిమాలు ఒకే రోజు వస్తాయి అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని నేను ముందు నుంచి చెప్పాను. అంటే మామూలుగానే 2 పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలైతే 2 సినిమాలకి నష్టమే కదా. ఇప్పుడు మొన్న వార్ 2 కూలీ విషయంలోనే మనం చూసాం కదా, 2 ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల డెఫినెట్గా 2 సినిమాలకి కొంత నష్టం జరిగింది. కాబట్టి మొదటిది దీంతో పాటు ఓజీతో పాటు అఖండ 2 కూడా విడుదలవడం అనేది లేదు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు, మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారంలో కూడా పసలేదు. అది కూడా జస్ట్ రూమర్. ఎందుకంటే ఆల్రెడీ హరిహర వీరమల్లు అనే సినిమాని 12-13 సార్లు పోస్ట్పోన్ చేసి నానా అవస్థలు పడ్డారు. మళ్ళీ కోరి ఈ సినిమాని ఎందుకు అలా చేస్తారు కదా. సెప్టెంబర్ 25 కాకుండా అక్టోబరో నవంబరో డేట్ ఇచ్చుకుంటారు తప్ప పనిగట్టుకొని షూటింగ్ కూడా అవ్వకుండా సెప్టెంబర్ 25 అని డేట్ ఎందుకు అనౌన్స్ చేస్తారు? ఎదరా అది ఉంది కదా, మనం హరిహర వీరమల్లు విషయంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూశారు కదా. కాబట్టి అది కూడా షూటింగ్ పూర్తి అవ్వకుండానే డేట్ ప్రకటించి ఉండడం అనే దానికి అసలు ఆస్కారం లేదు. ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తి అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిషింగ్ టచ్ తప్ప. ఎందుకంటే తమన్ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి చాలా రోజులైందని మనకి సమాచారం. అది చేసినప్పుడే ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయ్యి ఆపుకోలేక ఆయన మీడియాతో షేర్ చేసుకున్నాడు. మన ట్విట్టర్లో కూడా అది చేసినట్టున్నాడు కదా, ఓజీ సినిమా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందని. ఆయన ఎప్పుడు చూసుంటాడు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడే కదా. సినిమా షూటింగ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అనేది జరగదు కదా. కాబట్టి దానికి కూడా ఇది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 25వ తారీఖున వస్తుంది. ఏదైతే హరిహర వీరమల్లు మిగిల్చిన నిరాశని ఈ సినిమా డెఫినెట్గా పాల్గొలుతుందని మనం చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.